హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు రాష్ట్రంలో తుఫాను ప్రభావం ఎక్కువగా మనకి తిరుపతి నుండి నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, ఇటు రాజమండ్రి మీదుగా కాకినాడ దాకా అని చెబుతున్నారు. కొద్దిగా ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందంటున్నారు. దేవుడి దయ వలన అలా లేకుండా ఉంటే బాగుండు. దయచేసి ప్రయాణాలు మాత్రం అత్యవసర ప్రయాణాలు తప్పితే మిగతా వారిని ప్రయాణాలు అవాయిడ్ చేసుకోండి. చిన్నపిల్లలు ఉన్నటువంటి కుటుంబాలు చాలా జాగ్రత్తగా ఉండండి. గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండండి. ఉరుములు, మెరుపులు ఆ శబ్దాలకు మాత్రం. చుట్టుపక్కల వారితో ఐకమత్యంగా ఉండండి. ఇటువంటి పరిస్థితుల్లో ఇలాంటి విపత్తులు ఎందుకు వస్తాయంటే మనలో ఉన్న ఐకమత్యాన్ని చూపించడం కోసమే. దయచేసి యూట్యూబర్లు కూడా ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతున్నట్టుగా అనుమానం ఉంటే ఖచ్చితంగా చిన్న చిన్న యూట్యూబర్లనే కాదు, మనం కూడా ఒక గవర్నమెంట్లో భాగమే. ఖచ్చితంగా మాలాంటి యూట్యూబర్లకి మెసేజ్ పెడితే ఆ సంబంధిత అధికారులకి వితిన్ సెకండ్స్లో ఇన్ఫర్మేషన్ అందజేస్తాము. ఖచ్చితంగా మనం అందరం యూనిటీగా ఉండి ప్రభుత్వ అధికారులకి, ప్రభుత్వ యంత్రాంగానికి ఖచ్చితంగా సహకరించాలి. ఇరపని రామస్వామి ఆమంచి స్వాములు గారి యూత్